నువ్వే టెంగరబుచ్చిలా ఉన్నావు. సరే గాని అమ్మా. నాన్నగారు నాకు పెళ్లి చూపులంటే సిగ్గేస్తుంది నాన్నగారు. సిగ్గేస్తుందని నవ్వుతున్నావేమమ్మా. అంటే యాక్చువల్లీ నన్ను పెళ్లి చేసుకుని వాడు సిగ్గుపడాలి కదా, నాకెందుకు సిగ్గేస్తుంది నాన్నగారు. అబ్బాయి అయితే అమెరికా నుంచి వస్తున్నాడమ్మా. అమెరికా నుంచి? సరే గాని ఆ. నీకు బట్టలు ఆరేయమని వేసావా? నువ్వు ఆరేమన్నావు నాన్నగారు, నేను 7-8 వేశాను. నాన్నగారు అమెరికాలో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ చెప్పుకో అమ్మా. నాకు వచ్చిన డౌట్ ఉంది నాన్నగారు. ఏంటమ్మా? పెళ్ళి అవుతుంది. పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి నాన్నగారు? పుట్టిన ప్రతి మగాడు పట్టుదలతోనే ఉంటాడు. అబ్బా, పెళ్ళయిన తర్వాతే బట్టతలు వస్తుంది. మరి మగాడికి ఎందుకు బట్టతలు వస్తుంది నాన్నగారు? ఎందుకంటే ఎగ్జాంపుల్ మీ అమ్మ నేను ఉన్నాం. అవును. ఎలా ఉంటాం? చూడడానికి చిలక గోరింకెల్లా ఉంటాం. ఆ, మీ అమ్మ కలరు అదే కలర్ నీకు వచ్చింది. ఆ, మీ అమ్మతో నాకు గొడవ వచ్చినా, నాతో మీ అమ్మ గొడవ వచ్చినా ఆ, నేను జుత్తు పట్టుకోను. ఆ, కానీ మీ అమ్మ నన్ను జుత్తు పట్టుకుంటే మొత్తం లాగుతుంది. ఆ. అందువల్ల మాకు బట్టతలు వస్తుందమ్మా. మొగుడు పిల్లలకు గొడవ పడితే భార్యనేం భర్త జుట్టు బీగుతుంది, భార్యనేం పీకలేక వాడు జుట్టే పీక్కుంటాడు కాబట్టి బట్టతలు వస్తుంది నాన్నగారు. ఈ వయసులోనే నీకు ఎంత అనుభవం వచ్చిందంటే అమెరికా అల్లుడు నీకు సంరక్షణలో చాలా బాగుంటాడు. సరే, ఏ మాటకి ఆ మాట అసలు చెప్పాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి నాన్నగారు? చెప్పిందాక ఉండదండి. ఇదో టెంగరపుచ్చి ఎలాగోలా కట్టబెట్టాలి. ఏమీ లేదమ్మా. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే భార్య బల్బులా ఉండాలి, అబ్బా, భర్త స్విచ్ లా ఉండాలి. ఆహా, భర్తనే స్విచ్ వేస్తే భార్య అనే బల్బు వెలగాలి. ఇక్కడ నీకేం డౌట్ రాలేదు? మాకై మేమే వెలిగితే ఫిలిమెంట్ రాలిపోద్ది. చెప్పిందాకా ఉండాలి. ఇంకా ఏమైనా అడుగుతావా నాన్నగారు? వయమ్మా, కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి చెప్పండి నాన్నగారు. బంగారు మైక్ కిందకి దించమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మేకప్ ఊడిపోతుందని ఇలా పెడుతున్నాం, నాకు అర్థమైంది. కానీ మళ్ళీ అడుగు. కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి నాన్నగారు? కంప్లీట్ కి ఫినిష్ కి మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది. మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. అబ్బా, మీ అమ్మని నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. ఏంటి నాన్నగారు ఎప్పుడు చూసినా మా అమ్మని తిడుతూ ఉంటారు. మా అమ్మ అందగా తను పెళ్లి చేసుకున్నారా లేదంటే తెలివైందని పెళ్లి చేసుకున్నారా? రెండూ కాదని చేసుకున్నా. అదేంటి? ఇప్పుడు నేను అందగాడిని అనుకో, మీ అమ్మ కళ్ళు నా వైపే ఉంటాయి. అబ్బా, మీ అమ్మ అందగత్తి అనుకో, నా కళ్ళు మీ అమ్మ వైపు ఉంటాయి. నాకు అర్థం కాలేదు, అందుకే చేసుకున్నాను. సరే గాని నువ్వు ఇంకా కొద్దిగా మేకప్ 4 గమేళాలు కలిపావు కదా, మేకప్ ఇంకో 4 గమేళాలు కలుపుకో, బాగా మందంగా వేసుకో. కుర్రాడైతే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇంట్లో ఉన్న ఓనరి పనోడు వచ్చింది లేదు, పనికి సచ్చింది లేదు. అందరికీ నమస్కారం అండి. మా బంగారు తల్లికి ఈరోజు పెళ్లి చూపులు. అయితే మరి అబ్బాయి చూస్తే అమెరికా నుంచి వస్తున్నాడు. మా ఇంట్లో ఏ పని చేయాలని బోల్డ్ మంది పన్ను వాళ్ళు ఉంటారు. ఈ మాలోకం గాడు కనబడలేదు. ఏమా మా మాలోకం గాడు ఉన్నాడా? మాలోకం అయ్యగారు, మాలోకం ఎక్కడరా? అయ్యగారు లేట్ అయిపోయింది అయ్యగారు, మార్కెట్కి వెళ్ళొచ్చా. దేనికి? చికెన్ తక్కువగా వస్తుందంటే మార్కెట్కి వెళ్ళొచ్చా. ఏది చికెను? ఇదిగోండి. ఏంటి ఎంత తక్కువగా ఉంది? తక్కువగా వస్తుందని చెప్పాను కానీ అందుకే తక్కువగా వచ్చింది. తక్కువగా వస్తుందని అంత తక్కువగా తెచ్చావా? ఈరోజు అమ్మాయి పెళ్లి చూపులు. లేదు మన అమ్మాయి గారు దవడపళ్ళు ధన్నుమంటాయి. అలాగే అలాగే మీ అమ్మాయి పెళ్లి చూపులు. అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు. అవసరం అండి మీకు అమెరికా సంబంధం? వచ్చింది, మా స్థాయికి తగ్గట్టుగా వచ్చింది. మీ స్థాయికి? ఓహో సరే. అయితే వచ్చిన అబ్బాయికి మంచి చెడ్డ చూడాలి. మంచి చెడ్డ చూడాలంటే నువ్వు నా పక్కన ఉండాలి. అలాగే. ఇప్పుడు మాలోకం చెప్పండి. అబ్బాయి రాగానే అంటాను, బాబు కూల్ డ్రింక్ తాగుతావని అడుగుతాను. అప్పుడు నువ్వేం తాగుతానంటే నువ్వేం చేస్తావు? ఏముందండి, ఈది చివర సుబ్బయ్య కొట్టుంది కదా, అక్కడికి వెళ్ళి మా అయ్యగారికి ఆల్రెడీ ఖాతా ఉంది, 1000 రూపాయలు అప్పు చేశారు మీ దగ్గర, ఇంకొక 1000 రూపాయలు రాసుకోండి అని చెప్పేసి కూల్ డ్రింక్ పట్టుకొని వచ్చేత అడుగు. మొత్తం కర్నూలు వీధి అంతా అప్పుల పాలు అయిపోయాను, ఎవరికి ఏ డబ్బులు ఇవ్వటం లేదని చెప్పరా? కూల్ డ్రింక్ తెమ్మంటే వెళ్ళి తెచ్చేయడం కాదు, మరి కూల్ డ్రింక్ తెమ్మనగా నువ్వు అనాలి. ఏమనాలి? అలాగే అయ్యగారు ఏడు కూల్ డ్రింక్ తెమ్మంటున్నారు, ఎర్ర ఫ్రిడ్జ్ లో నుంచా, నల్ల ఫ్రిడ్జ్ లో నుంచా, తెల్ల ఫ్రిడ్జ్ లో నుంచా, మేడ మీద డబుల్ ఫ్రిడ్జ్ లో నుంచా, బాత్రూమ్ లోంచి ఫ్రిడ్జ్ లో నుంచి తేవాలని అడగాలి. అయ్యగారు మీకు నీళ్లు తాగడానికి ఉండే గతి లేదు, ఇంట్లో ఇన్ని ఫ్రిడ్జ్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? లేవురా, వాళ్ళు నవ్వుతున్నారు ఆడోళ్ళు. నవ్వుతున్నారు కదా మరి. అమ్మ ఏదోలా చెయ్యాలమ్మా. నవ్వని
బిల్డప్ ఇవ్వాలి. ఏంది ఇంత ఉన్నదాన్ని ఇంత చెప్పాలా? ఉన్నదాన్ని లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పాలి. బిల్డప్ ఇయ్యాలా? ఒకవేళ కూల్ డ్రింక్ తాగనన్నాడు అనుకో, మరి కొబ్బరి బండం తెమ్మంటాడు. ఆ. ఇప్పుడు నీకు చెప్పిన దాన్ని బట్టి నీకు ఐడియా వచ్చి ఉంటది. ఐడియా వచ్చింది. ఏంటి? అదే సుబ్బయ్య కొట్టుకెళ్ళి కొబ్బరి బొండ తీసి మా ఆయన గారి ఖాతా ఉంది, ఖాతాలు రాసుకోండి, ఇస్తాడా సత్తాడో తెలియదని చెప్పేతా. ఇంకో కొబ్బరి బండ దగ్గర నెత్తి మీద తెచ్చి కొట్టుకోరా. ఏమైంది? అలాగంటే మనకి ఏమనుకుంటారు, మన దగ్గర 1 ఎకరం భూమి కూడా లేదనుకోరా. మరి కొబ్బరి బండం తెమ్మనగాని అలాగే గారు కొబ్బరి బండం తెమ్మంటున్నారు. 100 ఎకరాలు తేవాలా, 200 ఎకరాలు తేవాలా, 500 ఎకరాలు తేవాలా, 1000 ఎకరాల్లో ఉన్న గంగా భవాని తెమ్మంటారా అని అడగాలి. అయ్యగారు, మీరు సస్తే పూడ్చడానికి 6 అడుగులు చాగలేదు, మీకు ఇన్ని ఎకరాలు ఎక్కించలు వచ్చేయండి. బిల్డప్ బిల్డప్ బిల్డప్. అర్థమైంది. ఆగా ఎక్కడో ఎలక సచ్చిన అవసరం వస్తుందంటే అవును, అబ్బాయి దిగాడు అన్నమాట. ఏది అమెరికా నుంచే? అల్లుడు బాగున్నా మావయ్య? ఎవడు పనోడా? పనోడు కాదు, మనోడు, ఓనరు. అయ్యగారు ఆయనే. నేను పనోడిని కాదు, మరి శ్రీమంతుణ్ణి. మహేష్ బాబు కదా అది. కరెక్ట్గా మా అమ్మాయికి ఈడు జోడు దొరికాడండి. దానికి పైన ఏమి లేదు, వీడికి అసలు. బాబు ఎలా జరిగింది ప్రయాణం? ఒక్క నిమిషం. ఓహో, షేర్ ఆటోలో వచ్చాడా? కాదు, ఫ్లైట్లో. ఇలా జరిగింది ప్రయాణం. బాబు టాబ్లెట్లు అయ్యే వాడుతున్నావా, మార్చావా? అవును మావయ్య, అవే వాడుతున్నాడు. సరే కూర్చో. ఆనండి. ఎవరండి ఈయన? అల్లుడు గారా? బాబు అమెరికా నుంచి వచ్చాడు. ఆయనే మామయ్య, నేను పనుండి. నేనే బాబు మామయ్యని. మామయ్య నువ్వా? మామయ్య 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 నమస్కారం నాకు పెట్టాలి, నీకు నువ్వు పెట్టుకోకూడదు. ఓహో, నమస్కారం మామయ్య. కూర్చో కూర్చో. ఆ చికెన్ తీసి కూర్చో. నా కోసం చికెన్ తెచ్చిరు, వండిపి. ఒక్క నిమిషం ఆగండి. మీరు వచ్చిన శుభ సందర్భంగా టీజీ వెంకటేష్ గారు రావడానికి బయట కారు అడ్డుగా ఉందంట. ఎవరైనా సరే ఆ కారు బైక్ ఏదైతే అడ్డంగా ఉందో ఒక్కసారి వీళ్ళు బైక్ నెంబర్ కార్ నెంబర్ థ్యాంక్ యూ. కార్ నెంబర్ చెప్పలేదా? నీదేనా కార్ నెంబర్? దవడపలు రాలుతాయి. వచ్చేటోడు డైరెక్ట్ పారంపోకు. అయ్యగారు దొరక్క ఒక సంబంధం దొరికింది బోస్టన్ లో. ఓకే, అది ఇది అంటాడు. నాన్న కూర్చోండి కూర్చోండి. నానా ఆహా, ఎంత చల్లగుందో. తడిగుడ్డ అంటారు తండ్రి దీన్ని. కొంచెం లేట్ అయితే గొంతుకు వేసి వచ్చేస్తాం. నానా కూల్ డ్రింక్ తాగుతావా? పెద్ద కూల్ డ్రింక్ కావాలి. కూల్ డ్రింక్ అయ్యగారు. కూల్ డ్రింక్ కూల్ డ్రింక్. ఓకే, కూల్ డ్రింక్ అయ్యగారు. ఇప్పుడు కూల్ డ్రింక్ హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, మరి మన బాత్రూమ్ లో ఉంది కదా డబల్ డోర్ ఫ్రిడ్జ్, దాంట్లో నుంచి తెమ్మంటారా? ఏదవా అంటే నా కాబోయే ఎల్లుడికి మనకి ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని తెలియాలా? ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బాబు ఫ్రిడ్జ్లు. బాత్రూమ్ లో కూడా పెట్టారు. బాబు కూల్ డ్రింక్ ఓకేనా? ఏం తాగుతారండి కూల్ డ్రింక్? కొబ్బరి బొండ చెప్పేసండి. ఏం చేస్తుంటావు? నేనా అమెరికాలోనా రీల్లు చేస్తుంటా. రీల్స్ ప్రతి ఇంకేం చేస్తుంటావు? ఏం చేస్తానంటే ఇప్పుడు నేను రీల్ చేస్తాను కదా, వాటిని చూస్తూ ఉంటా. అది కాదమ్మా, ఏమైనా చదువుకుంటున్నావా? చదవన్నావయ్యా. ఏంటి? ఇప్పుడు నేను రీల్ చేస్తాను కదా, అవి చూస్తాను కదా, వాటి కింద కామెంట్స్ పెడతారు కదా, అవన్నీ చదువుతూ ఉంటా. ఆ రీల్సా? సరే సరే, కొబ్బరి బొండం తీసుకొచ్చాయి. బొండగాడికి అదే తెస్తా కొబ్బరి బొండ, అంతే కదా. గంగా భవాని. అయ్యగారు, కొబ్బరి బొండం అన్నారు. కర్నూలులో ఉన్న 100 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా, హైదరాబాద్ లో ఉన్న 300 ఎకరాల నుంచి తెమ్మంటారా, లేదా మన ఇంటర్కల్ ఉన్న 500 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా? అంటే ఏంటి? నాకు కాబోయే ఎల్లుడికి మనకి ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయని తెలియాలా? నిజంగా గొప్పలు మావయ్య మీరు. ఇవన్నీ కాదు కానీ తొందరగా అమ్మాయిని పిలిపించండి, సార్ కూడా వచ్చేస్తున్నారు. చెప్పండి అయ్యారు. ఇప్పుడు అబ్బాయి ఆగలేకపోతున్నాడు, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంది, రాత్రికి వెళ్ళిపోవాలి. అమ్మాయి కన్నా ముందు అమ్మగారిని తీసుకొచ్చి. అలాగే అండి. అయ్యగారు, విజయవాడలో ఉన్న అమ్మగారిని తెమ్మంటారా, కర్నూలులో ఉన్న అమ్మగారిని తెమ్మంటారా, లేకపోతే హైదరాబాద్ లో ఉన్న అమ్మగారు తెమ్మంటారా? ఏ అమ్మగారిని తెమ్మంటారండి? బాబు కుర్చీ వేసుకొని కూర్చో బాబు. ఎంతమంది అమ్మగారులు అయ్యా? బాబు నేను కొద్ది బిజినెస్ మ్యాన్ని, అలా ఊర్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ ఓపెన్ చేసేసా. ఏమనుకో రే, బిల్డప్ అంటే మరి సరే కానీ చెప్పు ఉన్నారు. ఇవన్నీ కాదు, తొందరగా అమ్మాయిని పిలిపించండి, పోవాలి. అమ్మాయిని తీసుకొచ్చి. అమ్మాయి అంటే ఇప్పుడు పాలోడితో లేచిపోయిన అమ్మాయిని తీసుకురమ్మంటారా,
పేపర్ పడితే లేచిపోయిన అమ్మాయిని తీసుకురమ్మంటారా? మరి ఎవరు తీసుకురమ్మంటారండి? ఏంటి పాలోడితోటి పేపర్ తోటి కేబుల్ టీవీ తోటి ఇంతమంది పోయిన తర్వాత నాకెవరి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం మామయ్య. అంటే వాళ్ళకి కొద్దిగా లిబర్టీ ఇచ్చాను. ఆ. సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను. ఒక్కసారి నువ్వు మళ్ళీ పెళ్లి సంబంధం అది ఇది అనుకో, ఇది కనబడదు ఇక్కడ. హలో, అర్థమైందా? అది వేరే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి పెళ్లి చూపులు కాకుండా సో అన్ని కూడా సాంప్రదాయంగా చక్కగా జరుగుతాయి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి గట్టిగా చెప్పట్లు అందరు కూడా. ఎస్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ వాటి మన హీరో ద లెజెండ్. సో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మన కర్నూలు టైగర్గా పేరు తెచ్చుకున్నటువంటి గౌరవనీయులు కళాబంధు, సో అలాగే మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు మరికొద్దిసేపటి మన మధ్యకి రాబోతున్నారు. సో వారికి 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆర్గనైజ్ చేసినటువంటి ఒక చక్కటి కార్యక్రమాల్లో మేము కూడా పాలుభాగస్తులు కావడం మాకు మరెంతో సంతోషాన్ని అందించింది. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి ప్రతి ఉబలయ్య గారికి మరొకసారి నమస్మాజి తెలియజేసుకుంటూ మరికొద్దిసేపట్లో మన మధ్యకి రాబోతున్నటువంటి మన టీజీ వెంకటేష్ గారికి సాదర సుస్వాగతం తెలియజేసుకుందాం. సో అంతకంటే ముందుగా సో భారతదేశం, సో మన దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే రీసెంట్గా పహల్గామాలో జరిగినటువంటి అటాక్స్కి గాను పాకిస్తాన్ అలాగే ఇండియాకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో గాను మన దాకా రాకుండా మన జీవితాలు నిండు నూరేల ఆరోగ్యంగా ఉండాలని సో మన అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉంటాం డైలీ. కానీ మన జీవితాల కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేస్తూ వాళ్ళ ప్రాణాలను అడ్డుగా పెడుతూ 3 పూట్ల మనం తినగలగడానికి 3 పూట్ల మనం ఆనందంతో సైనికులకు సెల్యూట్ చేస్తూ జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఫర్ ఎవర్. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరొక చక్కటి స్కిట్తో మన మధ్యకి మరొకసారి మా జబర్దస్త్ టీం వచ్చేకంటే ముందుగా బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం మా క్లాసికల్ డాన్సర్ సిద్ధంగా ఉన్నారు. మరి మీ చప్పట్లు మారుమృగాలు ఒకసారి కొట్టేస్తే అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళిళ్ళు అయ్యాయంటే ఒకసారి చేతులు ఎత్తండి అబ్బా. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, కాని వాళ్ళంటే ఒకరు ఎత్తారు, అయిన వాళ్ళంటే అందరూ ఎత్తాలి. ఇప్పుడు మరి అయిందా? ఏం బాబాయ్ మీకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు? వంటలు ఎవరు చేస్తారు? ఎవరికి వస్తే వాళ్ళు చేస్తారు. కార్తిక్, నాకు డౌట్, ఇలాంటివి బయట పెట్టొద్దు, కొడతారు. సరే మీరు వెళ్ళండి ఒకసారి కిందికి. నేను అస్సలు పోను. అమ్మో, నేనే వెళ్ళాలా? తప్పదా? వెళ్ళాలి. మీరు వెళ్ళరా ప్లీజ్? లేదు, నేను వెళ్ళండి మీరు ఒకసారి కిందికి వెళ్ళండి. సరే వెళ్తున్నాం. ఇద్దరు వెళ్ళండి. సో మామూలుగా చాలా మంది ఆడవాళ్ళు విరవీగుతూ ఉంటారు, మేమే వంటలు చేస్తాం, మేమే అసలు సూపర్ క్వీన్స్, కిచెన్ క్వీన్స్ అని చెప్తూ ఉంటారు. సో 9 నెలలు మోసి ఒక బిడ్డకు జన్మనిస్తే ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు కదండి, అవునా కాదా? ఇదిగోండి. భరతఖండమే నా దేశం, భూమికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భరతఖండమే నా దేశం, భూమికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భిన్నత్వములో ఏకత్వమై అల్లుకున్న తోరణం, ఆవేదములే జగదినుడిలో సింధూరం. ఉడవి నీడలో పసిడి తీగలా సార్థకమైనది నా జన్మం. బానిసత్వ గొలుసులన్నీ కదిలించి కబళించి, బానిసత్వ గొలుసులన్నీ కదిలించి కబళించి, భావితరం స్వేచ్ఛ కోరి ప్రాణాలే అర్పించి, భావితరం స్వేచ్ఛ కోరి ప్రాణాలే అర్పించి, నీరొదిలిన ఊపిరే మా జీవితం.
ద్వీపకల్పదేహమున్నా కల్పవల్లి నా దేశం ద్వీపకల్పదేహమున్నా కల్పవల్లి నా దేశం దేహమంతటిలో పాడి పంట వ్యవసాయం దేహమంతటిలో పాడి పంట వ్యవసాయం శాస్త్రాలు సంగీతాలకు ఆది మూలం శాస్త్రాలు సంగీతాలకు ఆది మూలం ప్రగతిలోన ప్రపంచానికి గర్వకారణం భారతావడం తనకుదేం 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 ఈ నేలలో శాంతి కోరు స్నేహమున్నది ఈ నేలలో యుద్ధ నీతి రత్నమున్నది ఈ నేలలో అధునాతన యుక్తి ఉన్నది ఈ నేలే జనగణమనాని పాడుతున్నది హలో వందే మాతరం వందే హలో హలో సూపర్ గడ్ మన దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణ త్యాగాన్ని అందించినటువంటి సైనికులు అందరికీ కూడా ఇక చక్కటి పర్ఫార్మెన్స్ డెడికేట్ చేసేస్తూ మరొక్కసారి జై బోలో భారత్ మాతాకి జై జవాన్ జవాన్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మేము ఒక అద్భుతమైన స్కిట్ చేయబోతున్నాం. అద్భుతమైన స్కిట్. ఎస్ సరే. ఏంటంటే బేసిక్గా కొన్ని సినిమాలు చేసిన తర్వాత సెలబ్రిటీగా పేరు వచ్చి ఎక్కడికి వెళ్ళినా అందరూ ఫోటోలు అడుగుతారండి. అవును. కామన్. సో అలా ఒక సెలబ్రిటీ అంటే మాకు చూడడానికి చాలా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ జేబులో డబ్బులు అలాంటి కొన్ని తక్కువ ఉంటాయి చాలా మంది ఆర్టిస్టులకి. పేరు పెద్దగా ఉండొచ్చు కానీ దాన్నే మా రాయలసీమలో పైన పఠారం లోన లొఠారం అంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ రోడ్డు మీద అనుకోకుండా కారు ఆగిపోయి షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆగిపోయి అక్కడ ఉంటే ఆ సెలబ్రిటీ పడే కష్టాలు ఎలా ఉంటాయని చేసి చూపించబోతున్నాం. సో మరి చూపించాలంటే మీ దగ్గర నుంచి కూడా గట్టిగా చప్పట్లు రావాలి కదా. వస్తాయి. స్కిట్ అయిపోయేలో కాస్త గట్టిగా. రెడీ. మేము స్కిట్ చేస్తుంటే కూడా కొడతారు వాళ్ళు. ఇప్పుడు చూడు అంత బాగుంటుంది స్కిట్. అప్పారావు గారు మీరు కర్నూలుకి మీకు రాజమౌళి గారు షూటింగ్ ఉందంట, ఫోన్ వచ్చింది, వెళ్ళండి. రాజమౌళి మాట్లాడుతున్నాను. అప్పారావు గారు నమస్తే సార్. షూటింగ్ టైం అవుతుంది, తొందరగా వచ్చేయండి. సార్ ఆన్ ది వే సార్. ఏమైంది? లిటిల్ బిట్ ఆఫ్ కారు కొద్ది రిపేర్ అయింది. ఏది కొండారెడ్డి బుడ్స్ దగ్గర ఆగారా? ఇంకా కొద్ది ముందు ఆగా సర్కిల్ ఆగాను సార్. అవునా? వచ్చేస్తాను సార్. ఆన్ ది వే. తొందరండి, 10 నిమిషాలు. ఆన్ ది వే. అమ్మో, ఫస్ట్ షాట్ నాదై ఉంటుంది. నేను వెళ్ళకపోతే చాలా ఇబ్బంది, ఆయన కోపంగా ఉంటారు. ఇప్పుడు ఎలాగా ఎవరు పోల్చుకోకుండా ఉండాలంటే ఏదో ఒక నాప్కిన్ కట్టుకోవాలి. ఒక్క నిమిషం. ఏంటి ఎక్కడ నువ్వు చూసినట్టుంది? కొంపు తీసి మనం అప్పు తీసుకొని ఎగ్గొట్టినోడా? కాదు, ఆడిలా ఉండడు. మీరే కదా? దొరికేశారు. నాన్న అంత హుషారుగా ఉండకు. నేనే నువ్వు పోల్చావు నా కళ్ళు చూసి. అర్థమైంది. నేను కొద్ది బిజీగా ఉన్నాను, ఏమనుకోవద్దు. లేదు మీరు ఆ ముసుగు మొత్తం తీసేస్తే మా వాళ్ళు అందరూ చూస్తారు. వద్దు నాన్న. సార్ మీరు నాకు తెలుసు. అసలు కొండారెడ్డి బ్రిడ్జిలో బోల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎవరైనా వస్తే నేను ఇబ్బంది పడతాను. ట్రై టు అండర్స్టాండ్ వాట్. లేదు మీరు తీస్తారా నన్ను తీయమంటారా? మీరు తీయకపోతే నేనే లాగేస్తా. వద్దమ్మా, నేనే లాగేస్తా. సుడిగాలి సుధీర్. అరే సుడిగాలి సుధీర్ ఎలాగుంటాడు, నేను ఎలాగుంటాను రా. నేను ఈటీవీలో. ఏంటిది? ఏం పేరు? అప్పారావు. అప్పారావు గారు. సార్ మిమ్మల్ని చూసిన కన్ఫ్యూజన్లో మర్చిపోయాను సార్. తెలుసు, అప్పారావు గారు దూరదర్శన్లో పందుల పెంపకంలో వస్తారు ఆయనే. నేను దూరదర్శన్ పందుల పెంపకంలో రాను. మరి ఈటీవీలో తెలుసు. ఆ చారు చుక్క ఎలా పెట్టుకోవాలి, పాలకూర పప్పు ఎలా చేయాలని వంట ప్రోగ్రాం చేస్తారు మీరే కదా సార్? నేను వంటలు మంటలు కాదు నాన్న. మరి ఈటీవీలో
జబర్దస్త్ ఎస్ జబర్దస్త్ సార్. మీ షో అంటే మామూలు కోసుకుంటారు సార్. అసలు మీ షో స్టార్ట్ చేసిందంటే టీవీ కట్టేస్తారు. ఎందుకు అదే టీవీ పెట్టేస్తారు అన్నట్టు. పెట్టేస్తారా? పెట్టేస్తారు. నువ్వు ఆరిస్తే అందరు వస్తారు. సార్ 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 అబ్బో వామ్మో అప్పారావు గారిని ఇక్కడ చూశానంటే మా వాళ్ళు మళ్ళీ నమ్ముతారో లేదో ఒకసారి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడితే అయిపోద్ది. హలో అరే అరే సుబ్బారావు చెప్పరా. అరే ఈడ్రా అది జబర్దస్త్ లో ఆడింగ్ చేసేస్తాడు చూడు. ఎవడరా ఆడ నల్లగా బండగా ఉంటాడు పొట్టిగా. ఏమన్నా జబర్దస్త్ చూడండి. అరే విను మన రోడ్డు మీద కలిసి ఫ్రెండ్ అయ్యారా ఒకసారి ఫీల్ అవుతాడు రా మాట్లాడు. సరే సార్ మా సుబ్బారావు మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఒక్కసారి మాట్లాడతారు సార్ ప్లీజ్ సార్. మాట్లాడు ఏం కాదు మాట్లాడు. ఇబ్బంది పెడుతున్నాం. మాట్లాడండి సార్. హలో దిస్ ఇస్ అప్పారావు. ఎవరమ్మా? ఎవరైనా అడుగుతున్నాడు అంటే నేను జోక్ చేస్తున్నా అనుకుంటాను సార్. మీరు అప్పారావు అని చెప్పండి. నేనమ్మా జబర్దస్త్ అప్పారావు అని. ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు సార్ చెప్పండి టీవీలో చేస్తా అని చెప్పండి. ధైర్యంగా చెప్పండి. నేను టీవీలో కామెడీ చేస్తుంటాను. నేను టీవీలో పెద్ద చూడనమ్మా. సార్ మీరు సినిమాలు చేశారు కదా చెప్పండి. సినిమాలు చేశారని చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను సినిమాలు సర్లేరు నీకెవరిలో యాక్ట్ చేశా. రే లఫుడ్ నేను టీవీ చూడనన్నా. సినిమా ఎట్లా చూస్తానరా? నీ ఎంకమ్మ ఫోన్ పెట్. నీ ఏమన్నాడు సార్? అంటున్నాడు లఫూట్ అన్నాడు. ఇవన్నీ నాకు అనవసరం. రైట్ పెట్టు. నాకు అవతల రాజమౌళి గారి సినిమా టైం అయిపోతుంది. ఒక నిమిషం సార్. అరే నువ్వు మాట్లాడే చాలా ఫీల్ అయిపోయాడు రా. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మన ఇద్దరికి భోజనానికి కూడా వాళ్ళ ఇంటికి రమ్మన్నారు రా. ఫోన్ పెట్టారు సుబ్బారావు. సార్ ఇదంతా ఓకే కానీ మన నెంబర్ చెప్పండి. నెంబర్ లేదు సార్ మన నెంబర్ చెప్పండి. ఒరేయ్ ఇప్పుడే ఇంత టార్చర్ పెడుతున్నావు. నంబర్ ఇస్తే అలా ఫోన్ చేస్తూనే ఉంటావు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలే చేస్తా. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. అదేమన్నా ట్యాబ్లెట్లు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవడానికి. మన నెంబర్ చెప్పండి సార్. వద్దమ్మా. నెంబర్ చెప్పండి. చెప్పు నెంబర్ చెప్పు. చెప్పనని చెప్పాను కదా. హలో ఏది నెంబర్ అడుగుతా? అరే వచ్చిన 5 నిమిషాలకి నన్ను టార్చర్ పెట్టావు. ఇంక ఫోన్ ఇస్తే తెల్లారు మాట్లాడతావా? నీలాంటి వాళ్ళు ఇంతమంది ఆర్టిస్టులు చూసా. కృష్ణానగర్ లో రోడ్ల మీద తిరుగుతారండి వీళ్ళు. ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎలా ఎలా తిరుగుతాను. ఎక్కడో రెండు నెంబర్ లేదమ్మా. హలో సార్ సార్ మీరు అప్పారావు గారు. మిమ్మల్ని ఇక్కడ చూసాను నచ్చాలి అనుకోలేదు సార్. బస్ ఎక్కేటోడు బస్ స్టాండ్ లో కాకుండా ఎక్కడ ఉంటారా సుబ్బారావు? బస్ స్టాండ్ లోనే ఉంటారా? బతికే బస్ స్టాండ్. సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇక్కడే ఉంటారా? వాడు 3 రోజుల నుంచి బస్ స్టాండ్ లోనే అడుగు తింటున్నాడు. సార్ 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 నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎవరితో మాట్లాడుతున్నావు? మీకెందుకు నెంబర్? నువ్వు చెప్పిన మాట ప్రతి మాట నాకే తగ్గుతుంది. నెంబర్ ఇవ్వను. నెంబర్ ఇవ్వను సార్. అవన్నీ కాదు ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. అరే ఏలు ముద్రగాడు ఆటోగ్రాఫ్ ఎలా ఇస్తారా సుబ్బారావు? నువ్వే చెప్పురా. ఆయన చూస్తే వెళ్ళిపోమంటారు సార్. ఈ షోకి నేను పెద్ద ఫ్యాన్ సార్. మీరు 356 ఎపిసోడ్లో కూడా ఇదే చేశారు కదా సార్. వాడు 50 ఎపిసోడ్లు అదే వేస్తాడు, 330 ఎపిసోడ్లు అదే వేస్తాడు, 500 ఎపిసోడ్లు కూడా అదే వేస్తారా. ఎవడైనా అరిగేదాకా వాడతాడు చూడు, వీడు తిరిగేదాకా వాడతారా. వాడికి ఉన్నది ఒకటే షూరా సుబ్బారావు. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు టాక్. వాడు ఎవరికి చెప్తున్నావు? నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు తగులుతుంది. నీకు తగిలితే పక్కలే సార్. వాడితో మనకెళ్ళి సార్. సార్ ఏ సెంటు వాడతారు సార్? ఏం బ్రాండ్ ఇక్కడ సార్? బ్రాండ్ రా. పక్కోడు ఏ సెంటు వాడితే అది వాడు తీసుకుని వాడతారు రా సుబ్బారావు. సార్ వాడిని పట్టించుకోకండి సార్. మీరు వేసే కాస్ట్యూమ్స్కి నేను పెద్ద ఫ్యాన్ సార్. ఎక్కడ కొంటారు సార్? కోటిలో కొంటారు రా సుబ్బారావు. 100కు 3 అమ్ముతుంటారు కదా, అక్కడ కొంటుంటాడు సార్. వాడిని పట్టించుకోకండి సార్. మీరు ఆర్టిస్ట్ సార్, మీరు సినిమా యాక్టర్ సార్. హలో సుబ్బారావు, ఆ ఫోన్ ఒకసారి. హలో ఆ ఫోన్ ఒకసారి. హలో ఏం చూపిస్తున్నావేంటి? ఎక్కడున్నావు తెలుసా? ఎక్కడున్నావు? కర్నూలు. చిట్టికేస్తే 1000 మంది వస్తారు. ఎగిరా చిట్టికేస్తే 1000 మంది వస్తారు. చిట్టికాయ 1000 మంది రానివ్వండి, వేస్తా సార్. అవన్నీ కాదు కానీ సార్. సార్ ఈరోజు షెడ్యూల్ ఏంటి సార్ మీకు? పని పాట లేదురా సుబ్బారావు వాడికి. నువ్వు అడగగానే చెప్తాను ఇంట్రా. షూటింగ్కి వెళ్ళాలమ్మా. ఓహో ఒక్క నిమిషం ఉండు. హలో సార్, రాజమౌళి గారు. చెప్పండి సార్. హలో, షూటింగ్ లేదా? లేట్ అయిపోయిందని వేరే వాళ్ళు పెట్టారా? ఏమైంది? ఏమైంది సార్? బ్యాలెన్స్ అయిపోయింది రా. సంఖ్య నాకింది.
ఈ పాడుకొని ఒకడు ఆగాడు. నా పని నేను చేసుకుంటే నువ్వు ఒకడు తగిలావు. కాదు సార్ నేను చెప్పాను చెప్పాను కదా సుబ్బారావు తీసి పాడేస్తారని అప్పుడే వాడిని ఆడికి అంత సీన్ లేదురా సుబ్బారావు. రే నువ్వు మర్యాదగా చెప్తున్నాను. ఏంటి ఫోన్ ఇవ్వు. ఏంటి ఫోన్ ఇవ్వు. రా ఎవడ్రా నువ్వు? రా. హలో హలో. చైనా పీసు నిన్నే తీసుకున్నా, బ్యాటరీ లేదు. బ్యాటరీ లేదా? లేదు. మరి బ్యాటరీ లేకపోతే ఇంతసేపు ఎందుకు మాట్లాడవురా నువ్వు? నాతో నేను మాట్లాడితే ఎలా ఉంటుందో చూస్తున్నా. బ్లడీ ఇడియట్. గెట్ అవుట్. సార్ గెట్ అవుట్. అదిగా సార్ ఇప్పుడు ఒరేయ్, సినిమా మొత్తం పోయిందిరా. రాజమౌళి గారి సినిమా రా. ఒక పని చేయండి సార్, మా ఇల్లు పక్కనే ఉంది సార్, రండి సార్, వేడి వేడి భోజనం పెడతాను, పప్పు వేస్తాను, అన్నం వేస్తాను, అప్పడాలు వేస్తాను సార్. అవన్నీ టిఫిన్ బాక్స్లో పెట్టి ఇంటికి తీసుకెళ్తారా సుబ్బారావు వాడు? వాడికి ఎక్కడిది రాజు. రండి సార్, మా ఇంటికి రండి సార్. నెంబర్ లేదు. నెంబర్ జీవితంలో నీకేమను. నువ్వు పద. హలో సుబ్బారావు. హలో హలో సుబ్బారావు. థ్యాంక్ యూ. అది సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు. మనం అర్జెంట్ పని మీద వెళ్ళేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. దాన్ని సరదాగా అల్లినటువంటి ఒక హాస్య ప్రహాసనం. థ్యాంక్ యూ ఆస్వాదించినందుకు. థ్యాంక్ యూ.